ఏపీ మంత్రి సవిత తీరుపై ఒక్కసారిగా దుమారం రేగింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెనుకొండ సిఎస్టీటీ ఇచ్చిన బొకేను వెనక్కి విసిరేశారు మంత్రి సవిత. ఈ దృశ్యాలు అక్కడ వీడియోకి చిక్కాయి. ఈ నెల 1న అధికారులతో మీటింగ్ కు వచ్చిన సమయంలో రికార్డైన దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. నిత్యావసరాల సరుకులు పంపిణీ, రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమానికి వస్తున్న మంత్రికి ఫ్లవర్ బొకే ఇవ్వగా విసిరేశారు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్ చేతనే అక్కడే ఉన్నారు. ఏపీ మంత్రి సవిత తీరుపై ఒక్కసారిగా దుమారం రేగింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామాంజనేయులు ఉన్నారు. రామాంజనేయులు, మంత్రి సవిత తీరుపై అప్డేట్స్ ఏంటి? ఇవాని ఈ నెల 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా ఒక పథకాన్ని ప్రారంభించింది. ఇంటి వద్దనికే కాకోకుండా మొత్తం అంటే ఎఫ్సి స్టోర్ లో సరుకులు పంపిణీకి 1వ తారీఖు నుంచి కూడా శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని ప్రాంతాలలో కూడా 1వ తారీఖు నుంచి స్టోర్లలోనే బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి తలంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెనుగొండలో ఈ పట్టణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సబితాతో పాటు జిల్లా కలెక్టర్, ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు అక్కడ ఆమెకి స్వాగతం పలకడానికి రెవెన్యూ అధికారులందరూ కూడా అక్కడ వేచి ఉన్నారు. అదే సందర్భంలోనే కారు దిగి ఆమె సమావేశానికి వస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పెనుగొండ తహసీల్దారు శ్రీధర్ తో పాటు సిఎస్డిటి మరికొందరు బొక్కే ఇచ్చి ఆమెకు స్వాగతం పలికారు. అయితే అధికారుల మీద కస్సు బుస్సుమంటూ అధికారి ఒక తహసీల్దార్ అది ఇచ్చినటువంటి బొక్కేను తీసి వెనకలికి విసిరేసింది. దాంతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఆమెకు బొక్కే ఇచ్చారు. అది కూడా ఆమె తీసుకోకుండా కోపంగా ఊగిపోయారు. ఇలాంటి సందర్భాల్లో సమావేశంలో అంతమంది కెమెరాలు ఉండగా, ఉన్నత స్థాయి అధికారులు అంతమంది ఉండగా మరి అక్కడ అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద ఆ రకంగా ఆమె దురుసుగా ప్రవర్తించడము మంచిది కాదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ చెప్పారు. అయినప్పటికీ ఆ వీడియో ఇప్పుడు ఆలస్యంగా రావడంతో ప్రస్తుతం ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఏదో ఆమెకు జరగరాని నష్టం జరిగిపోయినట్టుగా ఆమె కోపంగా ఊగిపోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ తో కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం వీడియో అయితే వైరల్ అవుతుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామాంజనేయులు.